రాఘవ్ చెడ్డా లీడర్ అనుకుంటే ప్లేయర్ అయ్యాడా? ఈ రోజు మనం ఒక లీడర్ గురించి మాట్లాడుకుందామంటే ఆయన లీడర్ కాదు, పక్కా రాజకీయ నాయకుడని ప్రూవ్ చేసుకున్నాడు. రాఘవ్ చెడ్డా తెలుగు ప్రజలు కూడా ఒకప్పుడు ఈ పేరు చెప్తే ఫిదా అయ్యేటోళ్ళు. సామాన్యుడి గొంతుక అంటే ఇట్లే ఉండాలి అని గర్వపడ్డారు. కానీ సీన్ కట్ చేస్తే ఏ పార్టీనైతే విమర్శించారో ఇప్పుడు అదే పార్టీ కాళ్ళ దగ్గర చేరిపోయాడు. ఏ పార్టీనైతే తిట్టి పోసారో, ఏ సిస్టమ్ మీద అయితే ఫైట్ చేశారో ఇవాళ అదే పార్టీలో చేరి వాళ్ళ కాళ్ళ కింద చెప్పులా మారిపోవడం ఏంది? దీనేనా లీడర్షిప్ అంటే? ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పోస్ట్ తీసేస్తే తీశారు, కానీ ఆయన ఒక్కడే కాదు మరో 8 మందిని వెంటేసుకొని వెళ్లి ఆ పార్టీలో చేరడం వెనుక ఉన్న మతలబు ఏంది? ఆ పార్టీని తిడుతూ చేసిన పోస్టులు కూడా డిలీట్ చేశాడు. ఇది ప్రజాసేవనా లేక పదవుల వేటనా? మన తెలుగు ప్రజలు ఆయనను ఎంతో ఆదరించారు, కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే అయ్యో ఇంత నమ్మి రెస్పెక్ట్ ఇస్తే ఆఖరికి ఇలాంటి పని చేశాడేంది అని ఒక్కొక్కరు ముక్కున వేలేసుకుంటున్నారు. నిజంగా రాఘవ్ చెడ్డాకు అంత దమ్ముంటే ఒక కొత్త పార్టీ పెట్టి ప్రజల మద్దతు కోరాల్సింది. అప్పుడు తెలిసేది ఆయన వెనుక ఎంత మంది ఉన్నారో అని. కానీ ఇట్లా కండువా మార్చేసి సేఫ్ గేమ్ ఆడడం ఏమన్నా బాగుందా? లీడర్ అంటే సిస్టమ్ ను మారుస్తాడు అనుకున్నాం, కానీ ఈయన సిస్టమ్ లో కలిసిపోయాడు. సోషల్ మీడియాలో వేల సంఖ్యలో అన్ఫాలో చేస్తున్నారంటే అర్థం చేసుకోవాలి జనం ఎంత విసిగిపోయి ఉన్నారు. ఏం చేస్తాం, కుర్చీని మడతబెట్టి కూర్చున్నట్టే ఉంది వ్యవహారం. మరి రాఘవ్ చెడ్డా చేసిన ఈ పనితీరు కరెక్టేనా? కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చెప్పండి. చూద్దాం ఎంత మందికి ఏమనిపిస్తుందో.